బీపీ కాస్త తలబరువు ఎక్కువగా ఉంది. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా సంతోషం. హైదరాబాద్ లో ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహానికి మనందరం కూడా పుష్పాలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించడం కోసం, వారి నుంచి స్ఫూర్తి పొందడం కోసం మనందరం ఇక్కడ సమావేశమైనాం. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఉక్కు మనిషి అని పేరుగాంచిన యొక్క భారతదేశం యొక్క ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన యొక్క దేశ సమైక్యత శిల్పి శ్రీ సర్దార్ పటేల్ గారికి నివాళులర్పించడం అంటే వారు చేసిన త్యాగాలను, స్వతంత్ర పోరాటం కానీ, దానికి ముందు క్రీడా సత్యాగ్రహం కానీ, దాని తర్వాత బాధ్యుని రైతు ఉద్యమం కానీ, ఆ తర్వాత స్వాతంత్ర సమర ఉద్యమంలో కానీ వారు చేపట్టే కార్యక్రమాలు అవుతున్నాయో అవన్నీ కూడా మనందరికీ ఆదర్శనీయులు. శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాస్తవంగా ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా కావాల్సి ఉంది. దేశంలో ఆనాడు 1946లో ఉన్న వివిధ రాష్ట్రాల యొక్క కాంగ్రెస్ కమిటీలు, అప్పుడు కాంగ్రెస్ అంటే ఈ కాంగ్రెస్ కాదు, దేశం కోసం, స్వాతంత్రం దేవత కోసం అందరూ ఒక ప్లాట్ఫామ్ గా వచ్చారు. దాని పేరు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. కాంగ్రెస్ అంటే ఒక వేదిక. ఆ వేదిక మీద అందరూ కలిసి ఉద్యమం చేస్తున్న సందర్భంగా మరి బ్రిటిష్ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లాలని చెప్పని అప్పుడు ఎవరైతే కాంగ్రెస్ అధ్యక్షులు అవుతారో వారే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఆ రోజున దేశంలో వివిధ రాష్ట్రాల్లో అందరూ అభిప్రాయం కోరితే 14 రాష్ట్రాలు, 15 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతగా ఉండాలని చెప్పి కోరే. కానీ ఆ తర్వాత మహాత్మా గాంధీ గారి యొక్క సలహా మేరకు సర్దార్ పటేల్ గారు తన యొక్క అవకాశాన్ని వదులుకొని గాంధీ గారు చెప్పినట్టుగా జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ప్రతిపాదించాడు. మొదటి ప్రధానమంత్రి పదవిని అంతా మరి గాంధీ గారి కోరిక మేరకు వదిలేసుకునే మహనీయుడు చరిత్రలో మనకి ఇంకెవరు కనపడరు. పదవుల కోసం ఈ రోజు ఎలా కట్టాలు పడుతున్నా మనం చూస్తున్నాం. అలాంటి తరుణంలో వచ్చే పదవిని కాదనుకొని దేశం కోసం త్యాగం చేసే మహనీయుడు శ్రీ సర్దార్ పటేల్ మనందరికీ జీవితంలో ఆదర్శనీయం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. వారి నుంచి మనందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఇవాళ పత్రికలో కూడా వచ్చింది, మీరు చూసుకుంటారు. నేను రాసిన ఆర్టికల్ కాదు, నేను రాసిన ఆర్టికల్ వేరే. ఈనాడులో సంపాదకీయ కింద 2 మాటలు రాశారు. ఆయన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం కోసం 2 మార్గాలు ఉన్నాయని చెప్పాడు. ఒకటి, అణచివేతను సవాలు చేసే శక్తిని సమకూర్చుకోవడం. ఎవరైనా అణచివేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని సవాలు చేసే శక్తిని మనం పొందాలని మొదటి మాటగా చెప్పాడు. రెండవ మాటగా జీవన మార్గంలో ఎదురయ్యే కష్ట నష్టాలను తట్టుకుని నిలబడే ధైర్యాన్ని పెంచుకోవడం. జీవితంలో అనేక ఆటుపోట్లు ఉంటాయి, అనేక కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నింటినీ ధైర్యంగా మొక్కవోని దీక్షతో ఎదుర్కోవాల్సిన ధైర్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు. పటేల్ గారి యొక్క జీవితంలో ఒక్క విషయాన్ని నేను ప్రస్తావిస్తాను, ఎక్కువ ప్రసంగం చేయను. అనేక మంది ఉన్నారు, పైకొచ్చి మీ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. నేనంటే ప్రస్తుతం పార్టీలో లేదనుకోండి. పార్టీ రాజ్యాంగ పదవిలోకి వెళ్ళిన తర్వాత పార్టీ అనే విషయాన్ని వదిలిపెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. అయితే అభిమానం ఉందనే విషయం కూడా అందరికీ కూడా తెలుసు, రహస్యం కూడా ఏమీ లేదు. మరి ఏంటంటే దేశంలో ఆ రోజు 565 సంస్థానాలుండి, అంటే హైదరాబాద్ సంస్థానం, గ్వాలియర్ సంస్థానం, జునాగఢ్ సంస్థానం, ఇలా ఒకటిగా ఇప్పుడు అనేక సంస్థానాలు ఉన్నాయి. ఆ 565 సంస్థానాలను వాళ్ళందరితో మాట్లాడి, ఆ రాజులతో, మహారాజులతో, ఆ పాలకులందరితో మాట్లాడి వాళ్ళందరికీ నచ్చజెప్పి నయానా భయానా అందరినీ కూడా ఒప్పించి దేశాన్ని ఏకత్రాటిపై తీసుకొచ్చి 560 సంస్థానాలను ఏకం చేసే మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే ఆయన ఏకతా శిల్పి అని చెప్పని దేశం అంతా కూడా కోరుకుంటుంది. ఆ రోజుల్లో మనం ఇవాళ హైదరాబాద్ లో ఉన్నాం. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. జునాగఢ్ ఒప్పుకోకపోతే పటేల్ గారు అతన్ని పిలిచి మాట్లాడి ఆ జునాగఢ్ మహారాజును కూడా భారతదేశంలో
తెలిసిపోయేదానికి ఒప్పించాడు. కానీ హైదరాబాద్ సంస్థానం, ఈ హైదరాబాద్ సంస్థానం యొక్క నేతృత్వం ఇస్తూ నిజాం నవాబు బ్రిటిష్ వాళ్ళు పడిన కుట్రలో భాగమైపోయాడు. ఆయన తెలవక తెలిసిపోయినా కాదు. బ్రిటిష్ వాళ్ళు తమ కుచిత బుద్ధితో పోయే ముందు ఒక వెనుక పెట్టారు. ఏమంటే స్వతంత్రం వస్తూ ఉంది, మీలో ఎవరైతే భారతదేశంలో చేరాలనుకుంటే భారతదేశంలో చేరొచ్చు, ఎవరైతే పాకిస్తాన్ బాగుంటే పాకిస్తాన్లో చేరొచ్చు, ఎవరైతే స్వతంత్రంగా ఉండాలనుకుంటారో వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు అని చెప్పని ఒక వెనుక పెట్టారు. చాలా దుర్మార్గమైన ఆలోచన. స్వతంత్రంగా ఒక రాష్ట్రం స్వతంత్రంగా ఎలా ఉంటుంది? నిజాం నవాబు అప్పుడు ఆయన రజాకారుల యొక్క సలహా, కాసిం రిజ్వీ అనుచరుల యొక్క సలహా మేరకు నిజాం నవాబు వెడితే పాకిస్తాన్ వైపు వెళ్లాలని కొంతసేపు మొగ్గు చూపించాడు. దానికి ప్రజలు అనుకూలంగా లేకపోతే హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తా అన్నాడు. దేశం మొత్తం ఒకటైతే మధ్యలో హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ఉండమని సాధ్యమే కాదు. దేశం యొక్క ఐకమత్యానికి అది పెద్ద సవాలుగా ఏర్పడేది. దేశ రక్షణలో కూడా చాలా పెద్ద సవాలుగా పరిణమించేది. అలాంటి సమయంలో సర్దార్ పటేల్ గారు నిజాం నవాబుకి 48 గంటలు అల్టిమేటం ఇచ్చాడు. ఈ 48 గంటల్లో మర్యాదగా లొంగిపో, ప్రజాభిప్రాయం ప్రకారం భారత్లో కలిసిపో, లేదంటే సైనిక చర్య తీసుకుంటామని ఆపరేషన్ పోలో పేరుతో ఢిల్లీ నుంచి బలగాలను విమానంలో హైదరాబాద్ దించాడు. అప్పుడు దాకా అనేక ప్రేరేపణలు పేరున్న నిజాం నవాబు తోక ముడిచి సర్దార్ పటేల్ ముందు మోకరిది నేను భారత్లో అంతర్భాగంగా చేరిపోతా అని చెప్పని నిజాం నవాబు పలికాడు. దానికి కారణం సర్దార్ పటేల్ గారి యొక్క నేతృత్వం, కర్తృత్వం ఏదైతే ఉందో ఈ రెండు కూడా ప్రధాన కారణం అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మిత్రులారా, పటేల్ గారి జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సిందంటే క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయ భావం. కష్టాలైనా సరే మొత్తం అని దీక్షతో వాటిని ఎదుర్కోవాలి. సమాజంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. ఇవాళ కూడా కొన్ని సమాజంలో విచ్ఛిన్నకర శక్తులు అక్కడక్కడ దేశ సమైక్యతను సవాల్ చేస్తూ ఉన్నాయి. కొన్ని శక్తులు పాకిస్తాన్ అనుకూలంగా అప్పుడప్పుడు నినాదాలు ఇస్తూ ఉన్నాయి. మరి అలాగే పాకిస్తాన్ కూడా మన దేశ యొక్క అంతర్భాగంలో జోక్యం చేసుకుని తప్పుడు ప్రకటనలు చేస్తూ మరి పహల్గాం సందర్భంగా అమాయకుల యొక్క యాత్రికులను 26 మందిని 27 మందిని పట్టుబెట్టుకున్న దుర్మార్గం పాకిస్తాన్ చేసింది. పాకిస్తాన్ చేసిన దుర్మార్గం అయితే ఆ దుర్మార్గాన్ని ఖండించాల్సిన వారికి అగ్రరాజ్యం అని చెప్పుకునే పాశ్చాత్య రాజ్యం పాకిస్తాన్ వెనకేసుకుని పాకిస్తాన్ యొక్క సైనిక చీఫ్ని వైట్ హౌస్ నుంచి అక్కడ నిందించడానికి పాకిస్తాన్ చాలా గొప్ప దేశం, భారతదేశం కూడా గొప్ప దేశం అనుకోండి అని అన్నారు. దాంతోపాటు మాట్లాడుతూ ఈ భారతదేశం అంతా ఆర్థిక వ్యవస్థ చాలా బ్యాడ్ అని చెప్పని చెత్తగా ఉందని అన్నాడు. కానీ వాస్తవం ఏంటంటే మనందరం గర్వించిన విషయం, ఈ రోజు భారతదేశం నిన్నగాక మొన్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇచ్చిన నివేదిక ఏం చెప్పిందంటే ప్రపంచంలో అతి వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అని చెప్పని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పింది. అతనేదో మనకేదో నోబెల్ బహుమతి కోసం పాకిస్తాన్ తనకి సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో అలా మాట్లాడితే ఇక్కడ ఉండే కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం ఆ పదవిని అందుకొని నిజమే ఇండియన్ ఎకానమీలో వర్స్ట్ ఎకానమీ అని చెప్పి పలకడం చాలా దురదృష్టకరమైన సందర్భంగా నేను మనం చేస్తున్నాను. నేను కోరేది ఏంటంటే అందరినీ మనందరం కలిసికట్టుగా ఉన్నాం. వివిధత మే ఏకత భారత్ కా విశేషత, అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్. మనందరం కులాలు వేరైనా, మతాలు వేరైనా, వర్గాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ అండ్ రీజియన్, ఇండియా ఇస్ వన్. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కన్యాకుమారి కటక్ నుంచి కటక్ వరకు ఈ దేశంలో ఉన్న అందరికీ కూడా ఒకటేనే భావంతో పెరగాలి. కుటుంబం కలిసి ఉండాలా, గ్రామం కలిసి ఉండాలా, జిల్లా కలిసి ఉండాలా, రాష్ట్రం కలిసి ఉండాలా, దేశం అన్ని రాష్ట్రాలు కూడా కలిసి ఉంది మనందరం భారతీయులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని తద్వారా ఐకమత్యంగా నడిస్తే సర్దార్ పటేల్ గారికి మనం అర్పించేట నిజమైన నివాళి అవుతుందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. యువత ఈ విషయంలో చొరవ తీసుకుని వాళ్ళ ప్రధానమంత్రి గారు చెప్పారు, వారం రోజుల పాటు మనం దేశవ్యాప్తంగా యూనిటీ రన్ అంటే ఏకతా కోసం మనం అందరం కూడా పాల్గొని చెప్పారు. ఉద్దేశం అందరూ ఐకమత్యం కలపడం, అందరూ దారి మీద తీసుకురావడం, అది ముఖ్యమైన ఉద్దేశం. అందుకని రాజకీయాలతో నిమిత్తం లేకుండా అందరూ ఏకంగా కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సి ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సర్దార్ పటేల్ గారు చూపించినట్టు మార్గంలో పయనిస్తూ గుజరాత్ లో ఆయన 186 అడుగుల యొక్క భారీ విగ్రహాన్ని నెలకొల్పి ప్రపంచంలో మరొక అమెరికాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి మించి
ఇంకా ఎత్తులో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మనందరి జీవితంలో కూడా ఏదో ఒకసారి మనం కూడా గుజరాత్ కు వెళ్లి ఆ ఐక్యతామూర్తి యొక్క విగ్రహాన్ని సందర్శించవలసిందిగా ముఖ్యంగా యువతకంతా కూడా నేను పిలిపిస్తున్నాను. వారి జీవితాన్ని చదవండి. వారి జీవితాన్ని మన పాఠ్య పుస్తకాల్లో ఒక ప్రధాన అంశంగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే దాన్ని యువత, మన దేశం యొక్క యువత దాన్ని తీసుకొని స్ఫూర్తి పొందేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ పని యువతంతా కూడా చేయాలని కోరుతూ ఈ రోజు మిమ్మల్ని అందరూ కలిసిన సందర్భంగా ఇటీవల ఈ మంతార్ తుఫాను కారణంగా మరణించిన ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజలు ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కుటుంబాలకు నేను అంజలి ఘటిస్తున్నాను. రెండవది వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. మనందరి తరఫున తుఫాను సహాయక చర్యలో భాగంగా అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు స్పందించిన తీరును మనసారా అభినందిస్తున్నాను. తుఫాను దాటికి నష్టపోయిన రైతాంగం వ్యవస్థ బాగా రైతులు చేతులున్న వాళ్ళు బాగా నష్టపోయారు. అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అలాగే కేంద్ర ప్రభుత్వం మూడు కూడా సమన్వయం చేసుకుంటూ ఈ నష్టపోయిన రైతులు చేతులతో వాళ్ళందరినీ అందుకోవాల్సిందిగా కోరుతూ ఏవైతే ప్రాణాలు కోల్పోయారు కుటుంబాలు తెలంగాణలో ముఖ్యంగా వాళ్ళందరి కుటుంబాలకు కూడా ప్రభుత్వాలు సహాయం అందిస్తాయని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఈ సర్దార్ పటేల్ గారి యొక్క 150వ జయంతి సందర్భంగా ఈ యొక్క సమావేశంలో పాల్గొనే అవకాశం, వారికి ఇక్కడ మీ అందరితో కలిసి శ్రద్ధాంజలి ఘటించడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ సెలవు తీసుకున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం. జై హింద్.